ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో. రేయ్ త్వరగా లెక్క పెట్టివరా. ఇదిగోరా నా షేర్ 250. 1 2 3 4 400. కార్తీక్ ఆగరా. ఏంట్రా? రారా, ముఖ్యమైన మ్యాటర్ ఉంది. కంప్యూటర్ క్లాస్ కి టైం అయిందిరా. రే మావా, జెన్నిఫర్ ని కరెక్ట్ చేసావురా. ఏంట్రా? రేయ్ నీ షేరు 200 పెట్టివరా. ఎందుకు? 1000 రూపాయలకి మాట్లాడి జెనిఫర్ ని నైట్ కి బుక్ చేసాంరా. ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్ డిన్నర్, ఆ తర్వాత చూసుకో మ్యాటరే. సరే సరే, అందరూ 250 ఇచ్చారు, నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి. ఏంటి మావా, బల్బు ఎలగలేదా? ఏంటా సడన్ రే, చాలా ఓవర్ అవుతున్నావు. చంపేస్తాను. అబద్ధం చెప్తానంట్రా? చెప్పను. చెప్పు. గుర్తుంచుకోండి. డబ్బులు వద్దండి, ఖాతాలో రాసుకుంటా. తీసుకోండి. ఇక మీద నువ్వేం దిగులు పడకమ్మా. నాకేదైనా లెటర్ వచ్చిందా? లేదు జెన్నిఫర్, వస్తే ముందుగా నీకేగా ఇస్తాను. రాయాల్సినోడు రాస్తేగా నేను నీకు ఇచ్చేది. పనికిరాని విధవా, రాజీ చించింది చాలరా. నా కట్లు విప్పనా? నీకు న్యాయంగా ఉందా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిసంగి శోకంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్న కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇంట్లో చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని రే, నీకు అసలు బుద్ధుందా? ఎందుకురా జెనిఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాడిని, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగలగొడుతుండు, కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను. నవ్వకు. గట్లంటావేంద్రా? నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే? నా చేతులు నువ్వు అయిపోయావు. నన్ను ఇలా సతాయిస్తావేంద్రా? గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఇట్లు నీ ప్రియమైన కార్తీక్. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుసలేదు, ఎదనసలేదు, కొసరినులే మదిని మౌనగానం పరచినుడి, అది తడబడి మురిసెనులే. ఎదను ప్రేమ గాలి తాకింది, అది కలకల నవ్వినది.
గుసగుసయేదు ఎదనసయేదు కొసరినులే సన్నజాజుల జావళి సోలెలే సుందరం మదిని మాయని గారడి కలల కాలం కౌగిలి అడిగే తీయని దాహం మాయే నవెడి వయసే వెన్నెల కోసం వేచింది ఓ మనసా వయసొకటుంది మనసొకటుంది పిలిచినది ఏదు గుసగుస ఏదు ఎదనస ఏదు కొసరెనులే మలి మౌనగానం వరచిల్లి అది తడబడి మురిసెనులే ఎదను ప్రేమ గాలి తాకింది అది కలకల నవ్వినది బాగున్నావమ్మా? బాగున్నాను ఫాదర్. ఊరి నుంచి లెటర్స్ వస్తున్నాయా? జెన్నిఫర్, ఎందుకు బాధపడతావు? దేశం కోసం పోరాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది? అది నీ భర్త విన్సెంట్కి దక్కిందంటే అది ఆ ప్రభు ఇచ్చిన వరం. కాకపోతే అతనికి దూరంగా నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో నాకు తెలుసమ్మా. గాడ్ బ్లెస్ యూ జెన్నిఫర్. థ్యాంక్ యూ. జెనిఫర్కి పెళ్ళైందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఏ నాయనా, పెద్ద హీరోలాగా లెటర్ తీసుకెళ్ళావే, ఏమైంది? నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మొహం వేలాడుతోంది చూడు. అందుకే నేను చెప్పేది వినాలి అనేది. గిలిగిలి గిలిగిలి గిలిగిలి. నాకు జెనిఫర్ కావాలి. నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు. నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తున్నాడు అంటే ఏంటి అర్థం? నేను దీన్ని భరించలేను భరించలేను భరించలేను. నా జెనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నాడో తెలుసా? కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్నవాడిని కొనిస్తాను. అది మాత్రమే కాదు, తన్ని పువ్వులా చూసుకుంటాను. ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారే అనుకో, నేల కోసాను. నేను జెనిఫర్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా నిర్ణయాన్ని నీకు క్లియర్గా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం.
నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుచ్చేస్తాను. నాకు జెనిఫర్ కావాలి. ఈ రోజున గతి ఏమిటో భగవంతుడా. ఏమని ప్రార్థించావు? నాకు జెనిఫర్ కావాలి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. కట్టింగ్ కదమ్మా, షేవింగ్. దేవుడా, ఏంటి చిత్రం? ఏం చేస్తున్నారు? ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడు చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్. మిషన్ వేయండి. నీ గడ్డం మీద 4 గంటలు మొలవలేదు కదరా, నీకెందుకు మిషన్ సేవింగ్? ఈ వృత్తి మానేసిపోతాను రా బాబు. మీ ఇష్టం. ఈ వృత్తి మానేసి వెళితే వడ్డీలు ఎవడేస్తాడు తాత? ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు? రా కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా, ఆడ సంగతి చూడరా. కూర్చోన్నా, కూర్చో. కటింగ్ అన్నా సేవింగ్? షేవింగేనయ్యా, మేసం మాత్రం పైకి లేపు, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, నువ్వు చాలా గెటప్లు మార్చావు కదా, అయినా సరే ఆ జెన్నిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు ఏంటంటావు? అది కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా ఏంటి? ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు. చూస్తుంటే కిరాణా కొట్టాడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావా? వాడి కిరాణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా. నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి. ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడో మీద కాల్చిపారు నూకుతాడు. రేయ్, నేను తలుచుకుంటే పటాలమే దిగుతురా కుర్రాడా. రేయ్, నీ పని చూసుకోరా. మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెనిఫర్ నా మీసం చూడగానే ఫట్ మన పడిపోవాలి. చాలు, అలాగే. అయ్యయ్యో, చూస్తే కదా. నేను కాదు, ఆడు గుద్దేశాడు. రక్తం వస్తుంది చూడు. నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను. చెప్పినట్టే క్యాండిల్ వెలిగించారు కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆమె ఆహా, ఈ పోరుగాడు ఇక్కడికి కూడా వస్తుండ్రు. ఈ పాగలగాడు ఏం చేతుడో? మనస్సాక్షిగా విలువ ఇవ్వటం లేదేంటి? పక్కన ఎవరు లేరు, ఈ పోరుగాడు ఏంది ఇట్ట అవుతుండు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంది మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ, ఏరా 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ భయం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏంది పోరగా, నా మట్టుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేండి. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు. ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు? మారవలసింది నేను కాదురా, నువ్వు. ఏదో చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. ఏయ్, కూర్చో కూర్చో కూర్చో. ఏ కూర్చోమని చెప్తున్నాగా. ఏంది మళ్ళా కూర్చునే ఉన్నానుగా, నీ దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? చెప్తే వినవా నువ్వు? తొంతనే మాట వింటావా? అయ్యో, జిక్కు నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేస్తానన్నాడు. లెటర్ ఏమీ రాలేదండి.
అది చెప్పడానికే వచ్చాను. మ్, వస్తానండి. where are you, Vincent? I miss you, da. I love you too. మా కాఫీ. తెస్తున్నా. నాన్న వాడు చూడండి, అచ్చం పక్కింటి ఆంట్లో అయ్యి ఉన్నాడు. ఇదిగో తీసుకురా. రేయ్, ఏంటి మా? ఏమిట్రా ఈ అవతారం? నువ్వు నీ డ్రెస్ వెళ్ళి మార్చుకోరా. రేయ్, ఆగురా. నాన్న, వదిలు నాన్న. ఆగురా. నాన్న, ఆగు నువ్వు. వదిలు నాన్న. రేయ్, ఆగు, ఆగు. రేయ్, అయ్యో భగవంతుడా. భలే కుదురుగా నా పరువు తీయడానికి. హాయ్, ఈ నైటీ బాగుంది, నేను వేసుకుంటానమ్మా. ఏయ్, ఇటువో. ఎవరేసుకుందో ఏమిటో. ఈ రోజు మనం ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిస్టమ్ లో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్స్ లో ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని చేసేవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. వాటిలో ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ 1, జెనిఫర్ పక్కన నేనే ఉండాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా, అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్. ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ ఊప్స్ ప్రోగ్రామ్ లో అయినా బేసిక్ గా ఉపయోగించకూడని కొన్ని విషయాలు ఎప్పుడు మనకు బాగుంది. తెలుస్తాయి. నంబర్ 2 ఇన్కాప్సులింగ్. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇన్కాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫీడ్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్ తో వర్కౌట్ చేసేదే ఇన్కాప్సులింగ్. ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రేపు తీసుకుని రావాలి. సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీన్ని వర్కౌట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. Karthik, any doubt? So, what is your opinion, Karthik? Come on, get up. చెప్పు కార్తిక్. నీ మొగుని వదిలేసి నాతో వచ్చేస్తావా? వాట్? అతనికంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను. నాతో వచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. కింద నీకు నేనే 35 వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగుడు వదిలేసి వచ్చేయమంటావా? ఆ షోడబుట్టి మొహం చూడు, ఇకపై నాకు కనిపించకూడదు. పోరా బయటికి. కంప్యూటర్ క్లాస్ పంపిస్తే టీచర్ చేపట్టుకుని లాగుతావా? వదిలేయండి, ఇంకెప్పుడు అలా చేయడు. నువ్వు నోరు మీవే. మా నాన్న నన్ను తిడుతుంటే టీచర్ తిట్టినట్టే ఉంది. రేయ్, ఏంట్రా నవ్వు? రాస్కెల్, తప్పు చేసింది కాకుండా నవ్వు ఒకటి నవ్వు. పింజారి విధవా, చప్రాసి విధవా. చూడు వాడు ఎలా నవ్వుతున్నాడు. నేను ఎలా పిచ్చిదాన్ని అనుకున్నారా? చెప్పురా, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా? విను బావా, వీడిని కొట్టి కొట్టి నా చేతుల్లో పడుతున్నా. ఎలా నవ్వుతున్నాడు చూడు. నీకు అసలు ఏమైందిరా? పిచ్చి వాళ్ళ నవ్వుతున్నావు ఎందుకు? నోరు మీరా? మీ నాన్న వచ్చి మళ్ళీ కొడతాడు. నోరు మీరా? చెప్తే వినవేంటి? అయ్యో, నీతో చచ్చిపోతున్నాను రా. నానా, మీరు కొట్టిన డబ్బులు నానే లూస్ అయిపోయాడు. తన్నులు తినే వస్తావు నువ్వు. నోరు మీ. వీళ్ళెందుకు ఎక్కడికి వచ్చారు? తిరగండి రా, తిరగండి. తిరిగేసరిగా ఇక బయలుదేరండి.
ఇతను సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో పోయాడటగా. బాడీ 4 రోజులు కనపడలేదట. అంటే మనం అదృష్టవంతులమే అంటావు. నీ కాదు మొగుడుండగానే ఆ కారోడితో తిరిగింది కదా, అందుకే ఈ గతి పట్టింది. అవునక్క, పైవాడు చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి? అవునవును. విన్సెంట్ ఎంతో ధైర్యశాలి. ఆయన మరణం ఈ దేశానికి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు. విన్సెంట్ ఈ దేశానికి చేసిన సేవకి, సరిహద్దు కాల్పులో ఆయన పొందిన వీర మరణానికి వెలకట్టలేం. అయినప్పటికీ మీకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున 10 లక్షల రూపాయల చెక్కుని మీకు అందజేస్తున్నాను. అక్క, 10 లక్షలంట. తీసుకోండమ్మా. వద్దు, నాకు వద్దు. తీసుకో జెనిఫర్, ఇది ఆ ప్రభువే ఇస్తున్నాడు. ఏమిటి ఇది? లక్షల కొద్ది డబ్బిస్తున్నారు. ఏనుగు చచ్చినా లక్షే, బతికినా లక్షే అంటారు కదా, అలా ఉందక్క. అవునవును. ఇలా చూడు, భోజనానికి ఎప్పుడు ముందుండాలి, లేదంటే తినడానికి ఆకు కూడా మిగలదు. ఎట్లాంటి టైంలోనే జెన్నిఫర్ దగ్గర అయిపోవాలి. మేమెందుకు ఇక్కడ ఉన్నాం? పని లేక. అందులో నాకు కూడా షేర్ ఉంది. నేను కూడా ఉన్నానయ్యా. ఉండవా, నేను చూసుకుంటాలే. నీ మొగుడిని కాస్త జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఈ ఇంటికే అంకితం అయిపోతాడు. నేను ఊరుకుంటానా? నీకు నేనున్నాను జెనిఫర్. నువ్వు దేనికి దిగులు పడకు. కార్తీక్, మామయ్య కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేదరా? లేదు మామయ్య, ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. సరే గాని ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళు. అలాగే మామయ్య. విన్సెంట్ చనిపోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. థ్యాంక్స్. జరిగిందే తెలుసుకుని బాధపడితే ఏం లాభం? నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా ఏడుస్తున్నావు. జెనిఫర్, ఈ జ్యూస్ అయినా తాగమ్మా. వద్దండి. తాగమ్మా. జెన్నిఫర్, మేమందరూ ఉన్నాం, నువ్వు దేనికి భయపడకమ్మా. నువ్వన్నా చెప్పవే. అవునవును, మేము చూస్తూ ఊరుకుంటామా ఏమిటి? నువ్వు తాగమ్మా. ఇలా చూడమ్మా, నీ మనసు తేరుకునేంత వరకు నువ్వేమీ చేయొద్దు. ఇదిగోమ్మా, ఈ జ్యూస్ తాగు. నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను, తాగు. ఏంటి సరోజిని అక్క, ఉన్నట్టుండి దాని మీద ప్రేమ పొంగుకొచ్చింది. భోజనం కూడా తీసుకొస్తానంటున్నావు. అంతా 10 లక్షల మహిమే. ఎవరికి కావాలా డబ్బు? నా దగ్గర లేందా ఏంటి? నా మొగుడు చెట్టుకు చీర కట్టినా చాలు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే ఆవిడ్ని నా కంట్రోల్లో పెట్టుకుందామని. అవునవును, దాన్ని కంట్రోల్లో పెడతాం, కానీ నీ మొగుడు కంట్రోల్లో ఉండాలి. డబ్బు కోసం ఎవరినన్నా వల్ల వేసుకుంటది. సీరియల్ వచ్చే టైం అయింది, నేను రోజు చూడాలి. అవునక్క. సారీ అండి. అవన్నీ ఇక్కడ పెట్టరా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. ఎక్స్ట్రా రాస్తాడు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయకపోతే ఏంటండి, ఇవన్నీ మన ఇంటికి నెలలో వచ్చేవేగా. ఉప్పు, పప్పు, బియ్యం దగ్గర నుంచి చింతపండు అన్ని రకాల వస్తువులు వచ్చాయి. అది మాత్రమే కాదండి, వాసన వచ్చే సబ్బు, వాసన వచ్చే షాంపూ, బుస్సు బుస్సు అని కొట్టి ఊరు మొత్తం వెనకాల పడతారే, ఆ సెట్ కూడా తీసుకొచ్చేసానండి. ఒకసారి చెక్ చేయండి, ఏదైనా రాలేదనుకోండి, నేను ఉండాల్సిన అవసరమే లేదు. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి తీసుకోండి, అది మీ కొట్టు లాంటిది. వద్దండి, ఇవన్నీ తీసుకెళ్ళిపోండి. ఏంటి జెన్నిఫర్,
ఏంటి వీడు సడన్ గా ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడే అని భయపడుతున్నావా? నీకు నా దగ్గర మొహమాటం ఏంటి? డబ్బు సమస్యే కాదు. అలా కాదు, డబ్బు ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇప్పుడు ఖాతా రాసుకుందాం, తర్వాత లెక్కలు చూసుకోవట్లే. ఎప్పుడు ఏ సామాన్ కావాలో చెప్పు, నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను, సిగ్గుపడకుండా ఏం కావాలని అడుగు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. చికెన్ కుర్మా, మటన్ ఫ్రై, చేపల పులుసు ఇవన్నీ దానికి పెట్టి బాగా ముచ్చుకు చేసుకోవాలి. ఇంకెవరూ నాకు పోటీ రాకూడదు. వీడెందుకు వచ్చాడు? జెనిఫర్ జెనిఫర్ జెనిఫర్, నాకు మాత్రమే జెనిఫర్. అక్కడ ఏమీ లేదు కదా, అడుగుకుంటున్నావేంటి? మీసాలుంటే మాత్రం మగాడు కాదురా, అది తెలుసుకో. సరే, లోపల నీకేం పని? నీకు మాత్రం ఇక్కడేం పని? ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను. ఇంత పెద్ద ఆకెందుకు రా, తింటానికా పడుకోవడానికి? ఒరే వెరినాయాలా, నేను ఆమె పక్క కూర్చొని ఆమెకో ముద్ద నాకో ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. అది జరగదు. నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు, నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టొచ్చాను. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఇది వన్ వే ట్రాఫిక్, నేను మాత్రమే వెళ్ళాలి. నో ఎంట్రీ, నేను మాత్రమే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, జాగ్రత్త. అమలాపురం నుంచి చప్పులపాలెం వచ్చినప్పుడు నాకే పోటీ వస్తుంది. మోసం చేసి వడ్డీ డబ్బులు లాక్కుంటే నువ్వే నా చొక్కా పట్టుకుంటావా? నీకోసం గొడవ పడమంటావా? జగన్మోహన్ గురించి గొడవ పడ్డారంటే ఒక అర్థం ఉంటుంది. పోవే, నా ప్లాన్ అంతా పాడు చేయడానికి. ఊరుకోమా, జెనిఫర్ వీడిదా నాదని ఈ రోజు తెలియపోతుంది. ఇక్కడ వారిసిలో యుద్ధం జరుగుతుంది. నీకో నాకు ఇద్దరు మగాళ్ళు గొడవ పడుతుంటే లోపల కూర్చొని తమాషా చూస్తుంది. అది అసలు ఆడదేనా? దాన్ని ఇక్కడ నుంచి కొట్టి తెరవేయాలి. అవునవును, అప్పుడే మనం ప్రశాంతంగా బతకగలం. ఎవరిని నమ్మలేకపోతున్నాను ఫాదర్. మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. విన్సెంట్ వల్ల వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను ఫాదర్. ఈ డబ్బు చర్చ్కి దానంగా ఇస్తున్నాను. నేను జీసస్ కి సేవ చేస్తూ నా కాలాన్ని గడిపేస్తాను. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్. ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం, అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది. నా వల్ల కావట్లేదు ఫాదర్. ఈ లోకం అంతా చెడిపోయింది. నమ్ముకో, ఆ ప్రభువునే నమ్ముకో. ఆయనే నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నీకండగా ఎవరినైనా పంపుతాడు. తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు. నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను. భయపడకు బేబీ, ఈ డబ్బంతా నీకే. కంగారు పడక కన్నా, మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండగా మా డబ్బు కొనుక్కుంటున్నావా బ్యూటీ? వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశాక ఈ డబ్బు అంతా నీకే. తీసుకో డార్లింగ్, వద్దని చెప్తే బాధపడతాను. ఏం డార్లింగ్, కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా? విందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పులేదు. సరుకుల కొట్లో పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసింది. అందుకనే నిన్ను కట్టుకుందామని వచ్చాను. ఎన్ని రోజులు నేను చూసి చూసి సొంగ ఖర్చుకోమంటావు? జగదేక సుందరే మా ముందు ఉంది, కాస్త కరుణించకూడదు? మరి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ, ఆ కారోడే అదృష్టవంతుడా? మా అదృష్టం మాకు లేదా ఏంటి? 1/2 టీ లాగా చెరువు కాస్త తాగుతాం, కానీ ఆ కారుని నమ్మొద్దు. వాడు స్టెఫినీ లాగా యూజ్ చేసుకుంటాడు. నిన్ను మా సొంత బండిలా ఉంచుకుంటా. వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడలోడ మాట్లాడకు. రైలింగ్ చేసేద్దాం. జెనిఫర్కి ఏదో జరగబోతోందని నాకు అనిపించింది. తానింటికి వెళ్ళాను.
కానీ నేనక్కడ జెనిఫర్ మొత్తం అందాల్ని చూస్తానని నేను ఊహించలేదు. కాళీ భద్రకాళి దెయ్యాలు భూతాలు భారతులు మహాకాళి పారిపోవాలి, పిశాచాలన్నీ పారిపోవాలి. ఎవర్రా నువ్వు? నా జీవితంలో ఎన్నో దెయ్యాల్ని అదరగొట్టి బెదరగొట్టి పారిపోయేలా చేశాను. ఈ కుర్రాన్ని పట్టిన దెయ్యమా, పారిపో పారిపో. ఈ కుర్రాడు ఎక్కడ చూస్తున్నాడు? ఏమిటి కేసు? కామ పిశాచా? వీణ్ణి చూస్తుంటే చూడకూడదు ఏదో చూసి దడుచుకున్నట్టున్నాడు. వదిలిపెట్టాను. పారిపో. జెనిఫర్ అలా నగ్నంగా చూడడంతో నాకు మతిపోయినట్టు అనిపించింది. కానీ మా అమ్మ నాకు దెయ్యం పట్టిందనుకుని బోర్డులో ఉన్న మంత్రగాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళింది. అది మా నాన్నకు నచ్చలేదు. బయటికి రా, లోపల నుంచి బయటికి రా, నీకేం కావాలి? అది తీసుకురా. చూస్తూ ఉండరా? నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. జై భద్రకాళి, మహంకాళి, ప్రచండ భైరవి. అబ్బాయిని చిత్రాలు చేద్దాం అనుకుంటున్నావా? మా వాడికి ఏం చేయాలో నాకు తెలుసు. రా. డాక్టర్, వాట్ సిస్టర్? ఈ పేషెంట్ ఫైల్ టేబుల్ మీద పెట్టు. ఓకే డాక్టర్. బాబు ఇలా చూడమ్మా. నర్స్, ఆ మానిటర్ ఆన్ చేయి. కార్తీక్ ఇలా చూడమ్మా. నర్స్, ఆ ఫైల్ తీసుకురా. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? అన్ని చెకప్లు చేశాను, భయపడాల్సిందేం లేదు. మరైతే వాడి ధ్యాసంతా ఎక్కడ ఉంటుందేమో డాక్టర్? పెళ్లి వయసు వచ్చుంటే వెంటనే పెళ్లి చేసామని చెప్పుండేవాడిని. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? సలహా మాత్రమే నేను ఇచ్చాను, ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైందని ఎంత టెన్షన్ పడుతున్నా? డాక్టర్ చెప్పింది విన్నావు కదా, పెళ్లిడు వచ్చుంటే పెళ్లి చేసామని చెప్పావని అన్నారు. దానికి ఏమిట్రా అర్థం? వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదురా. ఇన్నాళ్ళు వాడి మీద నాకున్న కోపాన్నే చూశావు, కానీ వాడి మీద నాకున్న మమకారం నీకు తెలియదురా. గారాబం చేస్తే పాడైపోతాడనే వాడి ముందు స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టు నటించానురా. కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా, వాడి ఫ్యూచర్ బాగుండాలి, అదేరా నా ఆశ. డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. ఒక తండ్రిగా నువ్వు చేయలేని పనిని మావయ్యగా నేను చేసి చూపిస్తానురా. ఖచ్చితంగా చేసి చూపిస్తా. మొళయేళ్ల మంత్రవాది, కలకత్తా కాళీ, మలక్పేట బాబా, వీళ్ళెవరూ వదిలించలేని దెయ్యాన్ని నేను వదిలిస్తానురా, చూద్దుగానే.
ఇదే మొదటిసారా? చాలాసార్లు కలల్లో. అయితే మీ మనసులోనూ కామమే ఉంది కదూ? చదువుకునే వయసులో ధ్యాసంతా చదువు మీద ఉండాలి, కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయా? నీలో ఉన్నది ప్రేమ కాదు, కామ వాంఛన. కార్తిక్, నీకు నా అందాన్ని చూడాలనుందా? కార్తిక్, ఈ వయసులో నీకు నేనేం చెప్పినా అస్సలు అర్థం కాదు. చదువు పూర్తి చేసుకుని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో. తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. అంతేగాని ఈ వయసులో ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కార్తిక్. ఇంతగా చెప్పినా అర్థం కాకపోతే రా, నీ కోరిక తీర్చుకో. రా, ఎంతమంది సుఖపడ్డారో తెలీదు, ఎన్ని మల్లెపూలు నలిగిపోయినాయో తెలీదు, ఎన్ని రాత్రులు గడిచినాయో తెలీదు. రా రారా. రేయ్ రేయ్. అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలో జెనిఫర్ అన్నట్టే అనిపించింది. తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు. ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది. అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టమనే చెప్పాలి. నేను చేసిన తప్పులను తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. సారీ, నన్ను క్షమించు. జెన్నిఫర్ని నేను కోరుకోవడం నా తప్పే. ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను, కానీ అది జెన్నిఫర్కి చెడుగా మారింది. మర్చిపోవాలి, నేను జెన్నిఫర్ని మర్చిపోవాలి, జరిగిందంతా కూడా మర్చిపోవాలి. నేను జెన్నిఫర్ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు. జెన్నిఫర్ ఎప్పుడు బాగుండాలి, అర్థమైందా? అందాన్ని ఆరాధించడంలో తప్పు లేదు, కానీ దాన్ని అనుభవించాలనుకోవడం తప్పని నాకు అర్థమైంది. మనసు మార్చుకొని జెనిఫర్ జ్ఞాపకాలన్నీ నేను గాల్లో వదిలేశాను. మోసం చేశారా? జెనిఫర్ని మోసం చేయడానికి నీకెలా మనసు వచ్చింది?
జెన్నిఫర్ని ఒంటరితనం చేసి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు కదరా. సారీ జెన్నిఫర్, ఇటువంటి కష్టమైన పరిస్థితిలో నీ పక్కన లేకుండా పోయాను. విన్సెంట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. డోంట్ వరీ జెన్నిఫర్, నేను ఉన్నానుగా. స్టెల్లా ఇప్పుడెలా ఉంది? 15 రోజులుగా హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేశాం. ఏ ట్రీట్మెంట్ ఆమెను బతికించలేదని డాక్టర్లు కూడా చెప్పేశారు. స్టెల్లా ఇప్పుడు చివరి ఘడియల్లో ఉంది. నీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. నేను స్టెల్లాని చూడాలి. ఏడోక స్టెల్లా, విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. భయపడకు, నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా. ఏడోక స్టెల్లా. తను చాలా భయపడుతుంది జెన్నిఫర్. తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతుంది. స్టెల్లా డార్లింగ్, ఇదిగో జెన్నిఫర్ వచ్చేసింది. ఇంకెందుకు దిగులు? ఉండు, నేను వెళ్ళి వేణీళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడు వస్తాను. స్టెల్లా డార్లింగ్, నేను చెప్పింది గుర్తుంది కదా, అది మాత్రమే రాయాలి. ఇదిగో రాయమంటాను కదా, రాయి, చెప్పినట్టుగా రాయి. స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెన్నిఫర్? ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్. అది మనిద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తను అనుకుంటోంది. స్టెల్లా మనసులో అదే ఉంది. కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వేమనుకుంటున్నావు? స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది. విన్సెంట్ గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించి ఉండేవాడిని కాదు. మరిద్దరం కారులో వచ్చేటప్పుడు ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకం చాలా చెడ్డది జెన్నిఫర్. మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెన్నిఫర్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచించుడు. జెన్నిఫర్, జెన్నిఫర్, జెన్నిఫర్ ప్లీజ్. నీ అందం, ఈ యవ్వనం, నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెన్నిఫర్. చైతి, జెన్నిఫర్, చైతి స్టీఫెన్. జెన్నిఫర్ ప్లీజ్. చైతి మననా? జెన్నిఫర్ ప్లీజ్. జెన్నిఫర్ ప్లీజ్. నాకు కావాలి జెన్నిఫర్, నాకు కావాలి జెన్నిఫర్ ప్లీజ్. అర్థం చేసుకో. ఫాదర్ తో చెప్పి నేనేం చేస్తానో చూడు. ఈ దుర్మార్గుడి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. నా ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉంటాయి. ప్లీజ్ జెన్నిఫర్, నేను ఉండలేను. జెన్నిఫర్, నా మాట విను. ఒక్కసారి జెన్నిఫర్. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు స్టీఫెన్. జెన్నిఫర్, జెన్నిఫర్ ఆగు. No. జెన్నిఫర్, నా మాట విను. జెన్నిఫర్ అసలు నువ్వు ప్లీజ్. మనిషివేనా? జెన్నిఫర్, ఇప్పుడే వాడకు. నా వల్ల కాదు. జెన్నిఫర్, జెన్నిఫర్, జెన్నిఫర్.
వల నుండి తప్పించుకుని పారిపో. నా ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి. ఏంటి స్టెల్లా, ఏమిటి రాతలు? నిన్ను దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా? నా నుంచి అది తప్పించుకోవాలా? ముందు నువ్వు నా నుంచి తప్పించుకోవే. చాలు. స్టీఫెన్, నువ్విక్కడ? ఏమే, చర్చలో చెప్తానని చెప్పి నన్ను బెదిరిస్తావా? ఏం చెప్తావే? ఏం చెప్తావే? చెప్పబోతున్నావు? చెప్పు. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పబోతున్నావే? చెప్పవే. బలవంతం చేశాను చెప్తావా? చెప్పు. బాగమే. ఎక్కడికి? ఈ రోజు నేను నీ అంతు చూస్తాను. రమ్మంటాను కదా. స్టీఫెన్ నుంచి జెనిఫర్ను కాపాడడానికి ఆ రోజు నాకు వేరే దారి తెలియలేదు. లోపల అమ్మాయి ఒంటరిగా ఉంది. ఈ కారు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదే. ఏమిటయ్యా అందరూ తమాషా చూస్తున్నారు? లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దానండి. ఇన్ని రోజులు ఆమెతో ఆడుకున్నది చాలదా? ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఏమనుకుంటున్నావురా? చూస్తూ ఊరుకోవడం మాదే తప్పురా. వాళ్ళ ఆయన ఎలాగో లేడని చెప్పి వీడు ఊరికే రెచ్చిపోతున్నాడు రా. రెచ్చిపోతున్నాడా? అలా అయితే వీడిని 4 తగిలించావనుకో ఆ రెచ్చిపోవడం తగ్గిపోతుంది. మిస్టర్, చుట్టుపక్కల ఉన్న మాకే ఇంతవరకు పడలేదు, నువ్వు పెద్ద హీరోవా? రేయ్, ఇది నేషనల్ హైవేరా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కడవే తోలుతున్నావు, నువ్వు ఒక్కడవే పార్క్ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? మేమంతా ఊరిపోయిన బెండకాయలమా? నువ్వేనా మేసమన్న మగాడు? నేను ఒక్కని మేసమన్న మగవాణ్ణి, అందుకే నన్ను ఒక్కనే పిలిచింది. చెప్పలే. లేదు, అంత అబద్ధం. వాడు చెప్పేది నమ్మకండి. అనవసరంగా ఆయన ఎందుకంటారు? తప్పు అంతా నీదే. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. చూడు ఎలా బుకాయిస్తుందో. భాగవతం అంతా మేము చూసాం కదా, ఇంకా ఏమిటో నువ్వు చెప్పేది? సరే సరే, ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళండి. ఇవి ఏం చేయాలో మగవాళ్ళం మేము చూసుకుంటాం. ఇలా చూడండి, మగాళ్ళు ఎవరు నోరు తెరవకండి. ఇది ఆడవాళ్ళ విషయం, దీని సంగతి మేము తెలుస్తాం. రావే రావే, నిన్న ఈ ఊళ్ళోనే ముంచుకో. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీకేనే కలవరిస్తున్నాడే. ఆడవాళ్ళ పరువు పోతుంది, చంపేయాలి. బుద్ధి చెప్పాలి. కొడితేనే వెళ్ళండి.
తెలిసింది. ఈ శరీరంలో ఏముందిరా? ఈ శరీరంలోనిది రక్తమాసలేగా. నేను అందంగా పుట్టడం తప్ప. ఎవరినైనా పిలిచానా? నేనెవరినైనా పిలిచానా? ఎవరితోనైనా పడుకున్నానా? చెప్పండి, చెప్పండిరా, చెప్పండి. ఏమిటి నీ బాగోదు అంతా చూసే కూడా పతివ్రతలా నటిస్తున్నావా? పోవే.